హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిటీ బ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లోకి వచ్చి మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్తో ఒక ఎమ్మీ రెసిపీ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేను చేస్తున్న ఐటమ్ వచ్చేసి మామిడికాయ తాండ్రా. సో ఇదేంటంటే జల్లీ లాగా ఉంటుంది. మనకి మ్యాంగోస్ చాలా ఉన్నప్పుడు, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఇలా మ్యాంగోస్ తీసుకొని మనం చాలా రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు డ్రై చేసుకొని. సో దీన్నైతే ఒక జల్లీ లాగా రెడీ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అని మన ప్రాసెస్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన క్వాంటిటీలో మ్యాంగోస్ తీసుకుంటాను. దీనికి ఏమీ అంత మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు. మన దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉంటే అన్ని మ్యాంగోస్ అయితే నేను ఇట్లా కట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన మ్యాంగోస్ దీని అన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని, సో ఈ పీసెస్ అన్నిటిని జ్యూస్ జార్కి వేసుకొని మంచిగా పల్ప్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ జ్యూస్ జార్లో వేసుకున్నాం కదా, ఈ పల్ప్ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లోకి నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ పాటు అయితే మనం హీట్ చేసుకోవాలి. సో మనం హీట్ చేసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి జ్యూస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో అయితే నేను ఒక 4 యాలకులు అయితే ఇట్లా దంచి వేస్తున్నాను. దాని తర్వాత దీన్ని వేసుకోవడానికి మనకి ప్లేట్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన ప్లేట్స్ తీసుకొని దానికి మొత్తం గీ అయితే నేను అప్లై చేసుకుంటున్నా. సో ఇన్ కేస్ మీ దగ్గర గీ లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ రెడీ చేసుకున్న పల్ప్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి మనకు కావాల్సినంత వేసుకొని, సో ప్లేట్లో గ్యాప్ లేకుండా మంచిగా ట్యాప్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చి మనం ఒక 2 to 3 డేస్ పాటు సన్కి పెట్టాము అంటే మంచిగా మనకి జల్లీ అనేది తాండ్రా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పల్ప్ అనేది మంచిగా డ్రై అయింది. దీన్ని ప్లేట్ తీసుకొని మంచిగా ఒక్కొక్కటి చిన్న చిన్నగా తీసుకొని మనం ఆ 3 ప్లేట్స్లో ఉన్న జల్లీని అయితే ఇలా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే ఇక్కడ మ్యాంగో తాండ్రా అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ అయితే మనం కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఒక 2 to 3 మంత్స్